గామర్జుబా జార్జియాలో మీ తెలుగు అమ్మాయి. షాపింగ్ మొత్తం అయిపోయింది. ఈరోజు నా ఫ్లైట్ ఉంది. నైట్ 9:30కి ఫ్లైట్. ఇప్పుడు టైం చూస్తే 5 అయింది. సో ఫ్లైట్ ఎక్కడానికి చాలా ఎక్సైటింగ్గా ఉన్నా. రెడీ అయి కూర్చున్నా. ఇప్పుడు నేను క్యాబ్ బుక్ చేసుకున్నా, వెళ్ళాలన్నమాట. ఈ జర్నీ ఎంత ఎలా అయింది అనేది నేను మొత్తం వీడియో తీసి మీకు షేర్ చేస్తా, నా ఎక్స్పీరియన్స్ మొత్తం ఎలా అయిందని. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టేయండి. నాకు వీడియో తీయడానికి ఎవ్వరు లేరు. నేను ఒక్కదానికే బుక్ చేసుకున్న టికెట్. నా ఫ్రెండ్స్ కూడా నాకు తోడు ఎవ్వరు లేరు అనమాట. నేనే అన్నీ చదువుకొని క్యాబ్లో ఎక్కించుకున్నా. ఎందుకు అంటే నా ఫ్రెండ్స్ నాకన్నా ముందే వెళ్ళిపోయారు, 2 days ముందు. ఇంకా నేను తర్వాత వెళ్తున్నాను అనమాట. ఒక్కదాన్నే ఉండిపోయా. వీడియో నేనే తీసుకోవాలి. అక్కడక్కడ స్కిప్ అయిపోతూ ఉంటుంది, ఏమనుకోద్దు. నా న్యూ హెయిర్ స్టైల్ ఎలా ఉంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను రూమ్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో పెద్ద స్టంట్ అయింది. క్యాబ్ ఆగిపోయింది మిడిల్లోనే. నాకు ఎంత భయం వేసింది తెలుసా. టైం చూస్తేనేమో 6:30, నా ఫ్లైట్ ఏమో 9:30. 3 hours ముందే వెళ్ళాలి అన్నారు. మా మమ్మీ ఏమో కాల్స్ మీద కాల్స్ చేస్తూ ఉంటారు. నా ఫోన్లో బ్యాలెన్స్ కూడా లేదు. బ్యాలెన్స్ లేకపోవడం వల్ల మమ్మీ వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారో ఏమో అని నాకు భయం వేస్తుంది అనమాట. కార్లోనే నేను ఒక 1 hour కూర్చున్నాను ఖాళీగా. 1 hour వరకు అక్కడే ఉండిపోయినా. పక్కనే టిబ్లిసిసి ఉంది. ఇదంతా మమ్మీ వాళ్ళకి తెలీదు. మమ్మీ వాళ్ళకేమో ఒక 40 minutesలో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చులే మమ్మీ అని చెప్పా. వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారో ఏమో. ఇంకా ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసా. ఇక్కడ చూస్తే నా దగ్గర కువైట్ అమౌంట్ ఉంది. అది ఎక్స్చేంజ్ చేయించుకుందామంటే ఆమె నేను చెయ్యనని ఇచ్చేసింది అనమాట నాకు. ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చి పైకి వచ్చేసాను అనమాట. చెక్ ఇన్ కూడా అయిపోయింది. చెక్ ఇన్ బ్యాగ్ తీసేసుకున్నారు. లిటరల్లీ నేను పడినంత టెన్షన్ అయితే ఎవ్వరికి పడొద్దండి బాబు. ఆ సిచ్యువేషన్ ఎవ్వరికి రావద్దు. ఇంకా నా ఫ్లైట్కి 1.5 hour ఉంది. ఇక్కడ డ్యూటీ ఫ్రీ అని ఉంది. ఏంటో ఇక్కడ అంతా చూద్దామా తిరుగుదామా అంటే నా దగ్గర ఏమో 3 bags ఉన్నాయి. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకొని కూర్చొని ఉన్నా. ఇక్కడ నుంచి చూస్తుంటే భలే కనిపిస్తుంది. వచ్చేపోయే ఫ్లైట్స్ అన్ని చూస్తూ అలా ఒక 1.5 hour బాగానే కూర్చున్నా. చూస్తే తర్వాత మళ్ళీ ఫ్లైట్ లేట్ అన్నారు. ఒక 1 hour లేట్ వచ్చింది అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా ఖత్తర్ ఫ్లైట్, అదే మా ఫ్లైట్ అనుకున్నా. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా తెలుసా. అంటే నాకు ఓవర్ ఎగ్జైట్మెంట్ అనమాట, ఇంటికి వెళ్తున్నాను కదా అని. ఇక్కడ ఇట్లా ఒకటి కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో. మేము అటు నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఫ్లైట్ ఎక్కాలంటే డైరెక్ట్ ఫ్లైట్కి కనెక్ట్ అయి ఉంటుంది అటు. నేను వెళ్ళాల్సింది 103 గేట్ అనమాట. ఇంకా ఇది 103 గేట్. నేను కూర్చున్నది కూడా ఇటు సైడే, కానీ కొంచెం ఇటు అనమాట, వేరే సైడ్. ఇంకా అటు సైడ్ చూస్తూ ఉన్న నా ఫ్లైట్ ఎప్పుడు వస్తుందా అని. పక్కనేమో 3 bags ఉన్నాయి. క్యాబిన్ బ్యాగ్, ఇంకా హ్యాండ్ బ్యాగ్, ఇంకొకటేమో బ్యాక్ ప్యాక్. ఈ 3 bags పెట్టుకొని ఎయిర్పోర్ట్ మొత్తం ఏం తిరుగుతాం రా బాబు అనిపిస్తుంది. ఇంకో సైడ్ ఏమో వీడియోస్ తీయాలి. ఈ 3 bags వేసుకొని ఎట్లా వెళ్ళాలో ఏమో అనిపించి ఇంకా ఉన్న దగ్గరనే కూర్చున్న దగ్గరనే మొత్తం సరౌండింగ్స్ వీడియో తీసా. ఒక సైడ్ వైన్ బాటిల్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ఫ్రీ ఛార్జింగ్ అనమాట. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ మాకు తెలుసులే అనిపిస్తుంది, కానీ ఇదంతా నా ఎక్స్పీరియన్స్ అని మీకు చెప్తున్నా. ఇంకా వెయిట్ చేసి ఫ్లైట్ వచ్చే టైం అయింది. మా గేట్ నెంబర్ 103. మా ఫ్లైట్ మెంబర్స్ అందరు వచ్చి క్యూలో నుంచున్నారు. నాది జోన్ నెంబర్ 2. వెళ్ళాను, బోర్డింగ్ పాస్ చూపించేశాను. ఇంకా లోపలికి పంపించేశారు. నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అలా కొంచెం దూరం వెళ్తూ ఉండాలి. నాకు ఇప్పటికే చేతులు నొప్పి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే క్యాబిన్ బ్యాగ్ పట్టుకోవాలి, ఇంకొకటి హ్యాండ్ బ్యాగ్ పట్టుకోవాలి, బ్యాక్ ప్యాక్ వేసుకోవాలి. బ్యాక్ ప్యాక్ వల్ల నా షోల్డర్ చాలా పెయిన్ వచ్చేసింది. ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళాం తెలుసా. అలా నడుచుకుంటూ వెళ్తూనే ఉండాలి. తర్వాత ఫ్లైట్ వచ్చింది అనమాట. డైరెక్ట్ ఫ్లైట్కి కనెక్టింగ్ ఉందన్నమాట. ఇది నా ఫస్ట్ టైం ఒక్కదాన్ని ఇంత ట్రావెల్ చేయడం. అయితే నార్మల్గా నన్ను మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు ఊరికి కూడా ఒక్కదాన్నే పంపించే వాళ్ళు కాదు. ఇదే ఫస్ట్ టైం. ఇంకా నాకు అంత తెలీదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అందరితోని కలిపి గుంపులో గోవిందలాగా వెళ్ళిపోయేదాన్ని. ఫ్లైట్లోకి వచ్చేసా. ఇదే నా సీట్. వెళ్ళంగానే నాకు ఒక పిల్లో బ్లాంకెట్ ఉంది, తీసుకొని కూర్చున్నా. ఇంకా ఇక్కడ అందరు ఎక్కుతూ ఉన్నారు మెల్లగా. నా పక్కన ఎవరు వస్తారా అని చూస్తూ ఉన్నా. ఎవరైనా వచ్చుంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా, మరి ఒక్కదానే కాకుండా. అయినా భయం ఏం లేదులే, ఎవరు వస్తే ఏంటి నా పక్కన, నేను ఒక్కదానే కదా ఇక్కడికి వెళ్ళిన ట్రావెల్ చేయాల్సింది. ఇంకా ఈ పిల్లో ఇచ్చారు. పిల్లో మాత్రం బాగుంది, నీట్గా ఉంది. నేను మంచిగా పడుకున్నా ఫ్లైట్లో పిల్లో మీద. బ్లాంకెట్ కూడా క్లీన్గానే ఉంది, నీట్గా ఉంది. కొత్తగా అనుకుంటా కవర్లో ఉంది. కొత్త ఏమి ఇవ్వర్లేండి మనకైనా, అవే వాష్ చేసి అవే ఇస్తారు. సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పారు. సీట్ బెల్ట్ కూడా పెట్టేసుకున్నా. ఇక్కడ ఏంటో ఉన్నాయి, తీసానమాట. మనం ఎక్కడైనా ఉంటే నాకు అన్ని కెలకబుద్ధి అవుతుంది. అక్కడ ఏముంది ఇక్కడ ఉందా ఏముందా అని చూస్తానమాట. మొత్తం చూడబుద్ధి అవుతుంది. ఖాళీగా ఎక్కడ కూర్చోబుద్ధి కాదు. ఏంటో ఉంది చూస్తున్నా. ఇదేంటంటే ఇది స్కాన్ చేస్తే ఫోన్లో మనకి కనెక్ట్ అవుతుందంట. ఫ్రీగా మూవీస్ చూసుకోవచ్చు అంట. అది ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా చూడాలి మూవీస్ అనేది నేను
షార్ట్ వీడియోలో పెడతా, ఒకటి ఫుల్గా క్లియర్గా పెడతాను. షార్ట్ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, చూసేయండి. ఇది వచ్చేసి ఏంటంటే పర్సనల్ వెల్నెస్ బ్యాగ్ అంట. మనకి ఫ్లైట్ పైకి వెళ్ళిన తర్వాత కొంతమందికి పడక వామిటింగ్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఈ బ్యాగ్ ఓపెన్ చేసుకొని వామిట్ చేసుకోవడానికి ఇది ఇచ్చారు. అట్లాంటివి నాకైతే ఏం లేవులే, నేనైతే బాగానే ఎక్కడికి వెళ్తే అక్కడ ట్రావెల్ చేసేయగలుగుతా. వామిటింగ్స్ అట్లాంటివి ఏం అనిపించదు. ఇంకా 10 సార్లు అయితే నా హెయిర్ స్టైల్ చూసుకున్నాను తెలుసా. నిజంగా ఎవరైనా అమ్మాయిలు కొత్తగా హెయిర్ స్టైల్ చేసుకుంటున్నారంటే 10 సార్లు చూసుకుంటారు కదా. నేను కూడా అట్లా నా కొత్త హెయిర్ స్టైల్ని 10-20 సార్లు చూసుకుంటానే ఉన్నా. నాకు ముందు నుంచే ఒక్కదాన్నే ట్రావెల్ చేయాలి, ఎక్కడికి వెళ్ళిన ఒక్కదాన్నే వెళ్ళాలి అనేది ఉండేదన్నమాట చాలా. అది ఇప్పుడు నెరవేరుతుంది, నేను ఒక్కదాన్నే ట్రావెల్ చేస్తున్నా. అందుకే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను అనమాట. ఇంకా మన ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే చాలా సౌండ్ వస్తుంది చూడండి, నేను సౌండ్ కూడా మీకు వినిపిస్తా. ఇంకా పైకి వచ్చేసాం. నాకైతే భలే అనిపించింది తెలుసా, ఎంత బాగుందో. హైలైట్ స్టంట్ అయింది దీంట్లో. అయితే నేను ఫ్లైట్ ఎక్కినప్పుడు వింగ్ పక్కన కదా నా సీట్, స్టార్ట్ అయినప్పుడు ఏమైందంటే వింగ్ కొంచెం ఊగిందనమాట. నేను ఫస్ట్ టైం ఎక్కినప్పుడు నేను అంత అబ్జర్వ్ చేయలేదు, వింగ్స్ ఊగుతాయని నాకు తెలీదు. ఆ వింగ్ ఊగడం చూసి ఎంత భయపడ్డా తెలుసా. బాబు ఏంట్రా బాబు ఇట్లా ఊగుతుందని. నాకు టెన్షన్ చూడండి, మామూలు టెన్షన్ కాదు, అంత భయం వేసింది. ఈ ఫ్లైట్ వచ్చేసి టిబ్లిసీ టు దోహా అనమాట. 3.5 hours 3 hours జర్నీ అట్లా ఉంది. నాకు ఫ్లైట్ దిగడానికి ఒక 1.5 hour 1 hour ఉందన్నప్పుడు నాకు డిన్నర్ పెట్టారనమాట. నేను ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఫుడ్ కోసమే వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు పెడతారా బాబు అని. చాలా వెయిటింగ్ అనమాట, అంత ఆకలేసింది నాకు. నాకు వచ్చేసి వీళ్ళు బాగానే పెట్టారు, ఫుడ్ మాత్రం నాకు బాగానే నచ్చింది. మరీ అంత కాదు, కొంచెం పర్లేదు. అంటే నా సైడ్ వచ్చేసరికి చికెన్ బిర్యానీ అయిపోయిందంట, వెజ్ బిర్యానీ పెట్టారనమాట. నాకు చికెన్ కావాలి అని అడిగా, మీకు కావాలంటే బీఫ్ ఉంది, ఇంకా చికెన్ లేదు అయిపోయింది అన్నారు. ఏదో ఒకటి తగలబెట్టండి ఇంకేం చేస్తాంలే అని వెజ్ బిర్యానీ చెప్పానమాట. వెజ్ బిర్యానీ తెచ్చారు, పర్లేదు, ఇది మాత్రం టేస్ట్ బాగానే ఉంది. ఒక 3-4 స్పూన్స్ తిన్నాక లాస్ట్ మాత్రం నాకు కొంచెం ఎక్కువ అయినట్టు అనిపించింది. అసలే ఆకలితో ఉన్నాను కదా, ఆకలేసినప్పుడు విషం కూడా అమృతం లాగా అనిపిస్తుంది అంటారు కదా, అట్లా అనిపించింది నాకు. అట్లా విషం అన్నట్టు ఏం కాదు కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉందిలేండి వెజ్ బిర్యానీ. తినేసా. ఇంకా ఇదేంటో పాస్తా లాగా అనిపించింది ఇది మాత్రం టేస్ట్. ఇదేంటో నాకు అంత ఐడియా లేదు దీని పేరు, కానీ టేస్ట్ మాత్రం పాస్తా అనిపించింది. నార్మల్గా నేనైతే అసలు పాస్తా తినను, నాకు అస్సలు ఇష్టం ఉండదు పాస్తా అంటే. నాకు ఇది తినగానే నాకు దాని టేస్ట్ లాగా అనిపించింది కాబట్టి నేను దీన్ని ఒక స్పూన్ తినేసి వదిలేసాను. ఇంకా ఈ బన్ అయితే చెప్పాలంటే అసలు నాకు ఇది ఎట్లా పోల్చాలో కూడా అర్థం కావట్లేదు. ఈ బన్ను అసలు టేస్ట్ ఏం బాగాలేదన్నమాట. ఒక్క బైట్ చేసి ఇంకా దాన్ని సైడ్కి పెట్టేసా, నాకు అంత నచ్చలేదు. ఏదో వీడియో కోసం తిన్నాను అంతే. ఆ బయట కూడా నాకు అసలు స్మెల్ కూడా అంత నచ్చలేదు, చాలా యావరేజ్, బిలో యావరేజ్ అనమాట. ఇది మాత్రం ఇది ఒక జెల్లీ టైప్ ఉందన్నమాట, జెల్. ఇదేంటో తెలియదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను ఇది కూడా బాగానే తిన్నా, మొత్తం తినేసిన. చాలా నచ్చింది దీని టేస్ట్ కూడా. ఇది చిన్న ఫాంటా కోక్ లాంటిది, ఇది టిన్. చాలా బాగుంది ఫాంటా టిన్ మాత్రం, నాకు నచ్చింది. అది చిన్నగా ఉంది కదా. ఇవన్నీ తినేసి జ్యూస్ కూడా ఇచ్చారు నాకు, మ్యాంగో జ్యూస్ చెప్పాను నేను. మ్యాంగోనే కాదు, యాపిల్, గ్రేప్, వేరే ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. జ్యూస్ మాత్రం ఉంది నెక్స్ట్ లెవెల్, అసలు ఒరిజినల్ లాగా ఉందన్నమాట జ్యూస్. నాకు చాలా నచ్చింది జ్యూస్ మాత్రం. మంచిగా తాగేసి దుప్పటి కప్పుకొని పడుకున్నా. అక్కడ కావాలంటే వైన్ అవి కూడా ఇస్తారు మనకి. నేను ఇంకా జ్యూస్ ఒకటి చెప్పా, అప్పటికే నాకు ఫుల్ అయిపోయింది అనమాట. ఇంకా ల్యాండ్ అయిపోతున్నా నేను కిందికి. ఇది దోహా ఎయిర్పోర్ట్, దోహాలో ల్యాండ్ అయిపోయా.
ల్యాండ్ అయ్యే ముందు మళ్ళీ నా హెయిర్ని కొంచెం అటు ఇటు అనుకొని కొంచెం స్టైల్ చేసుకోవాలి కదా, ఎంతైనా అమ్మాయిలకు ఉండే పిచ్చే కదా ఇది. మంచిగా అటు ఇటు అనుకున్న తర్వాత ఇటు చూస్తుంటే లగేజ్ కిందికి తీస్తున్నారనమాట. లగేజ్ మళ్ళీ వేరే ఫ్లైట్కి మార్చాలి కదా, ఎట్లా మారుస్తారని నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉండేది. అది ఇప్పుడు క్లియర్ అయింది. నార్మల్గా ఎయిర్వేస్ వాళ్ళు ఎట్లా పడితే అట్లా పడేస్తున్నారని టాక్ అనమాట బయట. నేను రీల్స్లో కూడా చూసా, అందుకే నేను వైన్ బాటిల్స్ కూడా ఎక్కువ తెచ్చుకోలేదన్నమాట. చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసిన తెచ్చినవి కూడా. ఇది చూసిన తర్వాత అనిపించింది పర్లేదు బాగానే తీస్తున్నారు అని అనిపించింది. అక్కడ పెడుతున్నారు కదా, అది నాదే, నా చెక్ ఇన్ బ్యాగే, పర్లేదు మంచిగానే పెట్టారు. ఏమో ఇక్కడ అట్లా తీసారేమో, బయట మేబీ వేరే ఎక్కడైనా అట్లా పడేసి ఉంటారు. ఇంకా అదంతా చూసిన తర్వాత నా మనసు కొంచెం కుదుట పడింది. తర్వాత అది దిగేసి బస్ ఎక్కేసాను అనమాట. ఈ బస్సులో మనల్ని ఎయిర్పోర్ట్లో పడేస్తారు తీసుకెళ్ళి. ఇంకా అక్కడ చాలా వెయిటింగ్ ఉంది, అక్కడ కూడా ఒక 2.5 hours అట్లా వెయిటింగ్ ఉంది. ఇప్పటికే 1 hour లేట్ అయిపోయింది అనమాట. నాకు నెక్స్ట్ ఫ్లైట్ ఇంకో 1.5 hourలోనే ఉంది. ఇక్కడ దాకా సేఫ్గా బాగానే వచ్చేసా. ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా, మధ్యలో ఎంత టెన్షన్ పడినా ఎంత ఇబ్బంది పడినా ఇక్కడ దాకా సేఫ్గానే వచ్చా. అసలే 1 hour లేట్, నెక్స్ట్ ఫ్లైట్కి ఇంకొక 1.5 hour ఉంది. ఇప్పటి నుంచి ఉంది చూడండి ముసళ్ళ పండగ. అది నేను part 2లో పెడతా, నేను ఎంత టెన్షన్ పడింది అనేది. చాలా బాగుంటుంది అంటే అంత టెన్షన్ పడ్డాను అనమాట. నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రం మిస్ చేసుకోకుండా చూడండి. నేను పడిన టెన్షన్స్ కష్టాలు అన్ని దాంట్లో మెన్షన్ చేస్తా. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ కనుక మీరు చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టేయండి. థ్యాంక్ యూ.